అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆహా! చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. పోపు దినుసులన్నీ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకున్నానండి. అలాగే ఒక కప్పు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నానండి దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకొని మనం దీంట్లోకి ఇంకేం వేయలేదండి. అలా మనం ఫ్రై చేసేసుకోవాలి. మనం ఈ దొండకాయలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత బాగుంటుంది పచ్చడి కూడా. కరివేపాకు కూడా అస్సలు మిస్ చేయకండి, వేసుకోండి. ఇవి కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని 2 టమాటా అండి, 2 చిన్న టమాటా వేసుకొని నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి. కరివేపాకు నేను మళ్ళీ చెప్తున్నాను, పచ్చళ్ళలోకి కరివేపాకు వేసి మిక్సీ పడితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక్కసారి మిక్సీ తిప్పుకొని వచ్చిన తర్వాత మిగతా కొద్దిగా ఉప్పు వేసేసుకొని దొండకాయలు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అది కూడా కొద్దిగా కప్పిన తర్వాత ఇక్కడ నేను టమాటా వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. 4 ఎండుమిర్చి వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో అదంతా కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి అంత అవసరం ఉండదు. ఏంటి నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకంటే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు. ఉప్పు, కారాలు అనేది టోటల్గా మీ ఆప్షనల్ అండి. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇది వేడన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. దీని పక్కన బిర్యానీలు కూడా పనికిరావు. ఒక్కసారి మీరు తిన్నప్పుడు మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ షేర్ చేయండి. ఇంకా నచ్చిందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పచ్చళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.